మల్లారెడ్డి అన్ని చెరువులు కబ్జాలు చేసి చాలా మటుకు అందరికి తెలుసు. మల్లారెడ్డికి సంబంధించిన ఒక్క భూమి మీద కూడా అసలు ఇక్కడ ఒకటో రెండో ఏదో కూర్చున్నట్టు అనిపిస్తుంది, కానీ ఓవరాల్గా అట్లనే ఉన్నాయనిపిస్తుంది మీకు. ఇదంతా మరి ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాంతం నుంచి స్టార్ట్ చేసినారు, క్రమక్రమం కొన్ని ప్రాంతాల వైపు వెళ్తారేమో చూడాలి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దానం నాగేందర్ హైడ్రాని టోటల్ గా అపోజ్ చేస్తున్నాడు, మజ్లిస్ ఎమ్మెల్యేలు అపోజ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరు అపోజిషన్ ను పక్కకు పెట్టేసేసి ప్రజాహితం కోసమని, ప్రజల కోసమని, పర్యావరణాన్ని రక్షించడం కోసమని ఒకవేళ ప్రభుత్వం కృషి చేస్తే అది శ్లాఘనీయం. లేదు వీళ్ళ ప్రెషర్కు లోన్ అయ్యి హైడ్రాను నిర్వీర్యం చేసినాడు అనుకో, అది రేవంత్ రెడ్డి యొక్క సహజ లక్షణం అని అనుకుంటాం అంతే. లోన్ అవుతారా లేదా సెటిల్మెంట్ లోన్ అవుతారా? ఇక ప్రెషర్ అంటే సెటిల్మెంటే సార్. ప్రెషర్ అంటే ఇంకా కొత్తగా గాలి వచ్చి తగులుతుంది. అందరికి ఇదే డౌట్. నేను అనేది ఏంటంటే ఈ మొదట ఇట్లా రువాబ్ చేసేవాళ్ళు తర్వాత పచ్చి కరప్ట్ ఆఫీసర్ తయారైంది సార్. ఎంతో మంది ఐఏఎస్లు కూడా సార్ నేను విన్నా. అదే కదా స్టార్టింగ్ లో డింగా అని చేసిన వాళ్ళు ఇప్పుడు 1000 కోట్లు సంపాదించుకున్నారట. అంతే కదా ఐఏఎస్ ఆఫీసర్లు నేను చెప్పేది. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఐపీఎస్లు ఐఏఎస్లు ఇట్లా చాలా మంది ఉన్నారు సార్. స్టార్టింగ్ లో గట్టిగా రెచ్చిపోవడం, తర్వాత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, ఆ తర్వాత అరే ఇక ఫలానా ఆయన పట్టుకుంటే ఇక చాలా కష్టం అవుతుంది అనేటువంటి ఒక వ్యవహారం చేసేయడం, తర్వాత డబ్బులు వసూలు చేసుకోవడం, ఇది చాలా పరిపాటి. గత ప్రభుత్వంలో కూడా డ్రగ్స్ మీద సినిమా సెలబ్రిటీలను చార్మిని నేనే ఫైట్ చేసిన సార్. మీరేనా? నేనే ఫైట్ చేసిన ప్రభుత్వం తరఫున. అప్పుడు ఏమనుకున్నాం ఇక నిజంగా డ్రగ్స్ నిరోధిస్తారు. అసలు హైదరాబాద్ లో తెలంగాణలో డ్రగ్స్ సినిమా యాక్టర్లని అసలు ఆఫీస్కి పిలవద్దు, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని చెప్పి ఒక ఆయన కేసు వేస్తే ప్రభుత్వం తరఫున ఫైట్ చేసింది నేను. ఆ రోజున ప్రభుత్వాన్ని గెలిపించిన. ఎస్ పిలవచ్చు, శాంపుల్స్ తీసుకోవచ్చు, డ్రగ్ అనేది ఒక పెద్ద సోషల్ ఈవిల్, దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని ఆ రోజు నేను కోర్టు నుంచి ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్ తెప్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్ ఎగ్జాక్ట్లీ, అందరూ ఉండేది. చార్మి కేసే చాలా ప్రముఖంగా వచ్చింది అనమాట. చార్మికి అగెనిస్ట్ గా నేను అపియర్ అయినాను. చార్మి అపియర్డ్ ఇన్ ద కోర్ట్. నాకు తెలిసి దాని మీద మళ్ళీ క్లీన్ చిట్ ఇచ్చారు అనుకుంటా. ఇక తర్వాత క్లీన్ చిట్ ఇచ్చిన ఇక రకరకాల ఇక అప్పటికి నేను రాజీనామా చేసి బయటకు వచ్చాను. అంటే వాళ్ళు దాన్ని నిర్వీర్యం చేయాలన్న ఆలోచన ఎప్పుడైతే కేటీఆర్ కి వచ్చిందో మొత్తం కంప్లీట్ గా అంతా డైల్యూట్ చేసి పారేశాడు. వై యామ్ ఆస్కింగ్ క్వశ్చన్ దిస్ అంటే సార్, హైడ్రా గురించి సేమ్ కేటీఆర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఎట్లయితే అందరికి క్లీన్ చిట్ ఇచ్చి ఆ సినిమా వాళ్ళతోని సెటిల్మెంట్లు చేసుకున్నాడో, సేమ్ ఇప్పుడు హైదరాబాద్ ద్వారా కొందరిని గరీబోళ్ళ ఆలయంలో లేపేసి పెద్ద తలకాయలు ఉన్న వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. నేను ఎన్ కన్వెన్షన్ విషయం లోపల ఒక వార్త వస్తుంది. ఎన్ కన్వెన్షన్ కూడా FTL లెవెల్లోనే కట్టినారు. ఎన్ కన్వెన్షన్ విషయం లోపల గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మొదట కొంత కూల్పులు చేసింది, ఆ తర్వాత నాగార్జునతోని రాజీ పడ్డది అనేటువంటి విమర్శ ఉంది. ఎన్ కన్వెన్షన్ విషయం లోపల ఈ హైడ్రా ఎట్లా బిహేవ్ చేస్తుంది అనే దాని మీద ఇవాళ ఒక చర్చ జరుగుతుంది. చూద్దాం సార్. ఇప్పుడు నేను మనం ముందు మాట్లాడుకోవాలి, మళ్ళీ రేపు అడగలేమన్నట్టు ఉంటుంది. మనం ఒక మీడియాగా మనం ఆల్రెడీ చేసినాం. ఇప్పుడు చాలా మంది రంగనాథ్ గారు చేసే పనికి అప్రిషియేట్ చేస్తూ మన్ననాలు పొందుతారు. ఇది చివరి వరకు ఉంటే మనం కూడా సంతోషిస్తాం సార్. చివరి వరకు ఉండదు. 2 లక్షల కోట్ల ప్రాపర్టీస్ దాదాపు కబ్జాల గురైందట. వీళ్ళు 30,000 కోట్ల వరకు తీసుకున్న తర్వాత కోర్టుకు వెళ్తారు. కోర్టు ఎవడైతే ఆక్యుపైడ్లు ఉన్నాడో వాళ్ళకి ఫేవర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఒక సెటిల్మెంట్ కోసం అని నాకు ఒక ఆయన మెసేజ్ చేసాడు. అందుకు నేను అడుగుతున్నా సార్. మీకు ఒక విషయం వల్ల చాలా చోట్ల అట్లనే జరుగుతాయి. 70% ఇప్పుడు సపోజ్ ఒకవేళ రంగనాథ్ కనుక కాంప్రమైజ్ కాలేదనుకోండి, రంగనాథ్ నాకు కొంచెం తీసి పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఇంకో ఆఫీసర్ని పెట్టుకుంటారు. ఇప్పుడు దానం నాగేందరు 30-40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి, ఆయనంత ప్రజాదరణ గల వ్యక్తి ఎవ్వరు లేడు అని ముఖ్యమంత్రి ఆయన శాసనసభ వేదిక మీద పొగిడాడు. మరి అదే దానం నాగేందర్ ఇప్పుడు హైడ్రాని వ్యతిరేకిస్తున్నాడు. రంగనాథ్కి డైరెక్ట్ ఓపెన్ గా ఫోన్ చేసి ఛాలెంజ్ చేసినాడు, నేను లోకల్ నువ్వు నాన్ లోకల్ బే అని అన్నట్టుగా మాట్లాడినాడు. సో కాబట్టి ఇప్పుడు మరి దానం నాగేందర్ ను ఎంచుకుంటాడా లేదా రంగనాథ్ ఎంచుకుంటాడా ముఖ్యమంత్రి చూడాలి. రెడ్డి కూడా పెద్ద ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, వాళ్ళ తమ్ముడి మీద. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు వాళ్ళ విషయంలో కూడా కొంత జరుగుతుంది. తర్వాత అమీన్పూర్ చెరువు దగ్గరకు ఆ ప్రాంతానికి ఆయన వెళ్ళినట్టుగా తెలిసింది. అటనే రకరకాల పనులు చేస్తాను. చూద్దాం, లెట్ us wait and see how things happen అనేది. రైట్.